అందరికీ నా నమస్కారాలండి. ఎస్‌జిటికి సంబంధించినటువంటి డిఎస్సి ఎప్పుడైతే 2019లో జరిగినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయో, వాటన్నిటిని కూడా ఈ ప్లేలిస్ట్‌లో వివరించడం జరిగింది. ఎస్‌జిటి వాళ్ళకి సంబంధించి 2019లో డిఎస్సి జరిగింది కదా! దానికి సంబంధించి అన్ని పేపర్లు వివరించబడి ఉన్నాయి. ఈ పేపర్లు అనేవి ఈ ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. మీకు డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. అట్లానే మీకు పీసీవీ ఇంగ్లీష్ sgt.blogspot.com ఈ బ్లాగ్స్పాట్ ఒక్కటి ఈ బ్లాగ్ గనక మీరు యాక్సెస్ చేయగలిగితే సింపుల్గా అదిగోండి ఇక్కడ ఏపీ ఎస్జిటి ఇంగ్లీష్ డిఎస్సి ప్రీవియస్ పేపర్స్ క్లిక్ చేయగానే మీకు ఈ యొక్క ప్లేలిస్ట్ ఓపెన్ అవుతుంది. మొబైల్లో చూస్తుంటే ఐ కార్డ్స్ కానివ్వండి, ఎండ్ స్క్రీన్స్ కానివ్వండి, డిస్క్రిప్షన్లో కానివ్వండి, మీకు ఈ ప్రీవియస్ పేపర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అట్లానే టోటల్ సిలబస్ని మీకు ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. అట్లానే కేవలం గంటన్నరలో టోటల్ ఇంగ్లీష్ గ్రామర్ మీకు 8 మార్కులు క్లియర్ అయిపోతాయి. ఆ విధంగా రూపొందించబడినటువంటి పీడిఎఫ్ ఇది. అండ్ దీనికి సంబంధించిన వీడియో అనేది ఇక్కడ నేను అప్డేట్ చేస్తాను. ఇదేమో పీడిఎఫ్ అనమాట. పర్చేస్ చేయాల్సి ఉంటుంది, మెయింటెనెన్స్ కోసం ఉంచబడింది, దయచేసి గమనించండి. ఆ తర్వాత వచ్చేసి మీకు మెథడాలజీకి సంబంధించి 4 మార్క్స్ ఏవైతే ఉన్నాయో టోటల్ ప్లేలిస్ట్ ఫ్రీ అండి. ఒక్క పీడిఎఫ్ కావాలంటేనే చాలా మినిమం అమౌంట్తో మీరు పర్చేస్ చేయాలి, లేకపోతే ఫ్రీ. నోట్స్ మీరు రాసుకోవాలనుకోండి ఇది ఫ్రీ. అసలు మిమ్మల్ని మొత్తం 100కి 100% మీకు ఫ్రీ. మీరు చక్కగా నోట్స్ అనేది రాసేసుకోవచ్చు. ఎవరైనా సరే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతూ ఉంటే మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఎవరైనా కానీ పీసీవీ ఇంగ్లీష్ sa.blogspot.com, ఎస్జిటి అయితే పీసీవీ ఇంగ్లీష్ sgt. ఈ విధంగా టీజీటీ అయితే ఈ సైట్ అండ్ పీజీటీ అయితే ఈ సైట్. చాలా సులభంగా మీకు యాక్సెస్ చేయొచ్చు. టోటల్ సిలబస్ కవర్ చేయబడి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది 2024 ఫిబ్రవరి 27వ తారీఖున టెట్లో జరిగినటువంటి మొట్టమొదటి ఎగ్జామ్ అనేది చూస్తున్నారు. మొదటి ప్రశ్న మనకి ఇంగ్లీష్కి సంబంధించి మనం చూడడం అయితే జరుగుతుంది. 60 నుంచి 90 వరకు ఇంగ్లీష్ ఉంటాయి. అండ్ ఇది ఫస్ట్ ఎగ్జామ్ అనమాట. ఇక 61 క్వశ్చన్ చూస్తే టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అన్నారు. ఇక్కడ చూడండి, టేక్ దిస్ బుక్ ఈ పుస్తకం తీసుకో. ఇఫ్ యూ లైక్ నీకు ఇష్టమైతే తీసుకో. ఇఫ్ యూ విల్ లైక్, ఇఫ్ యూ వుడ్ లైక్, ఇఫ్ యూ ఆర్ లైక్. చూడండి, ఇఫ్ యూ ఆర్ లైక్ అనేది రాదండి. ఎందుకు రాదు? మనం ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా సింపుల్గా క్లియర్ చేయొచ్చండి. ఇక్కడ మనకి ఏంటంటే హెల్పింగ్ వెర్బ్ ఉంది, లైకింగ్ అనేది వస్తుంది కాబట్టి ఇది తప్పు. ఇంకోటి ఇఫ్ యూ వుడ్ లైక్ టు అనేది రావాలా జనరల్గా, అది కూడా తప్పే. ఇక విల్ లైకా లైకా యాక్చువల్గా ఏంటంటే మనకి ఇఫ్ క్లాజులు ఉంటాయి, దాంట్లో సింపుల్ ప్రెజెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్తో కనుక తీసుకున్నాం అనుకోండి, ఇఫ్ యూ లైక్ ఇట్ యూ విల్ గెట్ ఇట్. అంటే ఇక్కడ ఇఫ్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంటే, ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రెజెంట్ ఉంటే ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది. ఓకే, ఇది జీరో కండిషనల్ కాబట్టి ఇక్కడ మనకి ఏం కనబడుతుంది అంటే సింపుల్ ప్రెజెంట్ లాగా కనబడుతుంది. ఇక్కడ కూడా సింపుల్ ప్రెజెంట్. ఇది వచ్చేసి ఇంపరేటివ్ సెంటెన్స్ అనమాట. ఇంపరేటివ్ సెంటెన్స్ ఉంది, ఇక్కడ వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇఫ్ యూ లైక్ 1 అనేది రైట్ ఆన్సర్. జీరో కండిషనల్ అంటారండి దీన్ని వచ్చేసి జీరో కండిషన్ అంటారు. టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ లైక్. ఓకేనా? ఎందుకు మనకు జనరల్గా మామూలుగా సింపుల్ ఫ్యూచర్ ఎందుకు రాదు అంటే ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రెజెంట్ ఉంటే నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఫ్యూచర్ ఉంటుంది. ఇక్కడ రావడమే దీంట్లో ఏమొచ్చిందండి, ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చింది. ఇలాంటి వాటిని జీరో కండిషనల్స్ అంటారు. నెక్స్ట్, షీ డాష్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ ఏ ఫ్యూ మినిట్స్ ఎగో వచ్చింది అంటే ఎప్పుడైనా సరే సింపుల్ పాస్ట్ లేకపోతే పాస్ట్ టెన్స్లో ఉన్నట్టు. అది కొద్ది నిమిషాలైనా, కొన్ని సంవత్సరాలైనప్పటికీ. ఇక్కడ ఏంది తయారు చేసింది, మేక్డ్ అనేది తప్పు. ఎలిమినేషన్ ప్రాసెస్ అండి, ఎలిమినేషన్ ప్రాసెస్. షీ మేక్ అని ఎప్పుడు రాదు, షీ మేక్స్ అని వస్తుంది ఎప్పుడు సింపుల్ ప్రెజెంట్ అయితే. కానీ ఇక్కడ మనం రాయాల్సింది సింపుల్ పాస్ట్ లేదా పాస్ట్ టెన్స్లో రాయాల. షీ మేక్స్ ఇది కూడా కాదు, ఎందుకని సింపుల్ ప్రెజెంట్ కాదు కదా. మేడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 4వది ఓకేనా, షీ మేడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ ఏ ఫ్యూ మినిట్స్ ఎగో కొద్ది నిమిషాల క్రితం నాకు ఒక కప్ ఆఫ్ కాఫీ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి 63 చూద్దాం. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. కింది వాటిలో కరెక్ట్ సెంటెన్స్ని చెప్పమన్నారు. బై వాక్ అనేది తప్పండి, బై వాక్ అనేది తప్పు. దాని బదులు మనం వాడాల్సింది ఆన్ ఫుట్, ఇది వాడాలి. బై ఫుట్ తప్పు, బై వాక్ తప్పు. ఆన్ ఫుట్, ఐ కేమ్ హియర్ ఆన్ ఫుట్, నడిచి వచ్చాను అని చెప్పడానికి బై వాక్ వాడకూడదు.
ఓకేనా, ఆన్ ఫుట్ అనేది వాడాలి. ఇది ఫ్రేజ్ అనమాట. ఇది 63 అనేది కరెక్ట్ ఆన్సర్. ద పర్పస్ ఆఫ్ యూజింగ్ డైలాగ్ ట్యాగ్స్ ఈజ్. చూడండి, డైలాగ్ ట్యాగ్ గురించి అడగడం అయితే జరిగింది. అసలు డైలాగ్ ట్యాగ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఈ విధంగా ఉంటాయండి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబౌట్ దిస్ సబ్జెక్ట్, ఆమీ సెడ్. ఐఎమ్ సో, ఆమీ ఇన్హేల్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ సబ్జెక్ట్. చూడండి, ఇక్కడ మనం చెప్పిన అదండి డైరెక్ట్ స్పీచ్, ఇట్లా ఇండైరెక్ట్ స్పీచ్ అట్లా ఉంది. మధ్యలో చూడండి ఆమీ సెడ్, ఇట్లా మళ్ళీ ఐఎమ్ సో, ఆమీ ఇన్హేల్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ సబ్జెక్ట్. ఇక్కడ ఏంటంటే ఒక క్లారిటీ ఇవ్వడానికి, జనరల్గా ఇవి నావెల్స్ అవి ఉంటాయి కదా, రాస్తూ ఉంటారు. ఎవరి ఫీలింగ్స్ ఏందని చెప్పడానికి మధ్యలో బ్రేక్ అవుతుంది సెంటెన్స్. వాళ్ళ పేరు వాళ్ళది వచ్చేసి ఏమవుతుంది అంటే మరలా కంటిన్యూ అవుతుంది. ఈ బ్రేక్ ఏదైతే ఉందో దాన్ని డైలాగ్ ట్యాగ్స్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఎవరు టు కన్ఫ్యూజ్ రీడర్స్ అబౌట్ హూ ఈజ్ స్పీకింగ్, ఎవరు మాట్లాడుతున్నారో కన్ఫ్యూజ్ చేయడానికి కాదు, క్లారిటీ ఇవ్వడానికి. టు క్లారిఫై రీడర్స్ అబౌట్ హూ ఈజ్ స్పీకింగ్ అనేది కరెక్ట్ అవుతుంది. టు యాట్రిబ్యూట్ స్పీచ్ టు క్యారెక్టర్స్, అది అంటే క్యారెక్టర్స్ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి ఆపాదించడానికి ఈ డైలాగ్ ట్యాగ్స్ అనేవి వాడడం అయితే జరుగుతుంది. టు ఒమిట్ పంక్చుయేషన్ మార్క్స్, అదిగోండి పంక్చుయేషన్ మార్క్స్ ఉన్నాయిగా, ఎక్కడ ఒమిట్ అయింది, ఒమిట్ అంటే వదిలేయడం. టు క్రియేట్ టెన్షన్ కానే కాదు, ఒమిట్ పంక్చుయేషన్ మార్క్స్ కాదు. అండ్ స్పీకర్ గురించి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి కాదు, క్లారిఫికేషన్ ఇవ్వడానికి. టు యాట్రిబ్యూట్ స్పీచ్ టు క్యారెక్టర్స్, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 65ది. చూస్ ద పంక్చుయేషన్ మార్క్ విచ్ ఈజ్ యూజ్డ్ టు సపరేట్ ఐటమ్స్ ఇన్ ఏ లిస్ట్ ఆర్ సిరీస్. చూడండి, ఒక లిస్ట్ ఉంది, అందులో ఏంటంటే వరుసగా చెప్పుకుంటూ వస్తున్నారు అనుకోండి, బ్యాటు, బాలు, వికెట్స్ ఇట్లా అని. అప్పుడు వాటిని సపరేట్ చేయడానికి ఆ లిస్ట్లో ఉన్న వాటిని ఏది వాడతారు? జనరల్గా మనకు తెలిసిందే కామా అనేది వాడడం అయితే జరుగుతుంది. అపాస్ట్రఫీ అనేది దేనికి వాడతాం అంటే పొసెసివ్ దానికి వాడతాం. మేరీస్ బుక్, మేరీ యొక్క పుస్తకం. ఆ తర్వాత కొటేషన్ మార్క్స్ తెలిసిందే, డైరెక్ట్ స్పీచ్లో మనం వాడడం అనేది జరుగుతుంది. సో సెమీకోలన్ కూడా చిన్న గ్యాప్ లాగా వాడడానికి జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక లిస్ట్ ఉంది, ఆ తర్వాత ఏంటంటే కామాస్ పెట్టుకుంటా వెళ్తూ ఉంటాం దానికి. తర్వాత చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ. ఇక్కడ మనకు చూడండి మెసేజ్, మెమరబుల్, మెంటార్, మెంబర్ ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఏమంటున్నాడంటే సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ డిక్షనరీ. సింపుల్గా చెప్పాలంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి మెసేజ్, మెమరబుల్, మెంటార్, మెంబర్. ఇక్కడ మనం చూసుకున్నైతే ఎంఈ కామన్, ఎంఈ కామన్, ఎంఈ కామన్, ఎంఈ కామన్ కొట్టేశాం. ఇప్పుడు మనకు తేలాల్సింది ఎమ్, ఇక్కడేమో ఎన్, ఇక్కడేమో ఎమ్, ఇక్కడేమో ఎస్. చూసుకుంటే MNOPQRS మెసేజ్ అనేది చివరిలో వస్తుందండి. అవునా కదా? ఎమ్ ఎన్ చివరిలో ఎస్ వస్తుంది, అంటే చివర ఏ అవుతుంది. చివర ఏ ఉన్నది ఏంది? ఏకైక. ఇది మూడోది, ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం చేసుకుంటే టైం సేవ్ అవుతుందండి. అట్లా మనం చేసుకోవాలి. ఇప్పుడు ఎమ్ ఉంది, మెమరబుల్ లేదు, మామూలుగా జనరల్గా ఎట్లా చేసేస్తాడు చూద్దాం. ఇప్పుడు మామూలు టైం తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు చివరిలో మెసేజ్ కాబట్టి ఇది అయిపోయింది. ఇక్కడ మెమరబుల్, ఎమ్ కలిసి ముందు ఎంఏ కదా, ఎమ్ కొట్టేసాం, ఎమ్ కూడా కొట్టేసాం. బి మెంబర్ అనేది ముందు వస్తుంది. వచ్చిందా? డి వచ్చింది. తర్వాత ఇప్పుడు ఎంలో ఉన్నది రెండోది, ఇది వస్తుంది. బి వచ్చేసింది. తర్వాత ఎన్ ఉంది, సి వచ్చేసింది, ఏ మెసేజ్. ఈ విధంగా అనమాట. కాబట్టి మనం టైం ఏంటంటే చాలా చాకచక్యంగా జాగ్రత్తగా వాడుకోవాలి. ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ అంటే ఏంది? భేదం చూపించేది, డిఫరెన్స్ తేడా చూపించేది. హౌ ఎవర్ ఎలాగైతేనేమి. నెక్స్ట్ తర్వాత ఫస్ట్ ముందు, ఫస్ట్ అంటే మొదట్లో ఉండడం, ఆఫ్టర్ వర్డ్స్ ఆ తర్వాత. ఇక్కడ భేదం చూసింది, ఆడికి జ్వరం అయింది, హౌ ఎవర్ బడికి వచ్చాడు. సపోజ్ అట్లా అయినా కానీ, హౌ ఎవర్ ఎలాగైనా కానీ, ఈ విధంగా ఒకటి రైట్ ఆన్సర్ అవుతుంది. 68వ ప్రశ్న. ఐడెంటిఫై ద కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ని గుర్తించమన్నారు. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి? ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది అండ్ ఒక సబార్డినేట్ క్లాజ్ అనేది ఉంటుంది. ఈ విధంగా ఉన్నదాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు.
ఇక్కడ షీ డస్ నాట్ యూజ్ ఏ కంప్యూటర్. షీ డస్ నాట్ యూజ్ ఏ కంప్యూటర్ అనేది సింపుల్గా ఒకే ఒక మెయిన్ సెంటెన్స్ అయితే ఉంది. ఇండిపెండెంట్ క్లాజ్ అనేది అనమాట. అంటే ఇది అర్థం ఇస్తుంది, ఆమె కంప్యూటర్ ఉపయోగించదు. ఓకే. ఐ వెంట్ టు ద మార్కెట్. నేను మార్కెట్కి వెళ్ళాను అండ్ పాలు కొన్నాను. ఎండ్తో కలిపారు. ఎండ్ అంటే కోఆర్డినేట్ కంజంక్షన్తో కలపడం జరిగింది. ఇది వచ్చేసి కాంపౌండ్, ఇది వచ్చేసి సింపుల్ సెంటెన్స్. దే విల్ మీటర్స్ ఎట్ ద స్కేటింగ్ ఏరియా. వాళ్ళు స్కేటింగ్ ఏరియా దగ్గర కలుసుకుంటారు. ఒకే ఒక మెయిన్ అండ్ అంటే ఇండిపెండెంట్ క్లాజ్ ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ ఇది వచ్చేసి సింపుల్ సెంటెన్స్ అనమాట. ఇది కూడా సో ఇది సింపుల్ సెంటెన్స్, ఇది కాంపౌండ్ ఎందుకంటే కోఆర్డినేట్ కంజంక్షన్తో కలపబడింది. ఇది వచ్చేసి సింపుల్ సెంటెన్స్ ఎందుకంటే ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్దో అనే టాక్ వచ్చింది. ఇదేంటంటే సబార్డినేట్ కంజంక్షన్తో కలపబడింది. యాజ్ ఆల్దో ఇట్ వాస్ కోల్డ్ అవుట్ సైడ్. బయట చాలా చలిగా ఉన్నప్పటికీ ఏంటి నెక్స్ట్ ఏంటి? చలిగా ఉన్నప్పటికీ ఏం చేశాడు? అతను చన్నీళ్ళతో స్నానం చేశాడా, లేకపోతే ఉరికాడా, ఏం చేశాడు? అది ఇప్పుడు ఏంటంటే దీని మీద డిపెండెంట్. ఇది ఈ మొత్తం కూడా దీని మీద డిపెండెంట్. కాబట్టి అట్లా డిపెండెంట్ క్లాజు లేదా సబార్డినేట్ కంజంక్షన్తో కూడినటువంటి సబార్డినేట్ క్లాజ్ ఇది. సబార్డినేట్ కంజంక్షన్ ఉంది కాబట్టి సబార్డినేట్ క్లాజ్. ఈ సబార్డినేట్ క్లాజు ఈ యొక్క మెయిన్ క్లాజ్ అయిన ఇండిపెండెంట్ ఏదైతే క్లాజ్ ఉందో దాని మీద డిపెండెంట్ అయింది. ఒక ఇండిపెండెంట్, ఒక డిపెండెంట్, ఒక మెయిన్, ఒక సబార్డినేట్. ఇది సబార్డినేట్ క్లాజు, సబార్డినేట్ కంజంక్షన్. కాబట్టి టోటల్గా కాంప్లెక్స్ సెంటెన్స్ ఈ విధంగా ఉంటుంది. ఒక సగం అర్థం కానటువంటి, సరిగా అర్థం ఇవ్వనటువంటి ఒక పార్ట్ ఉంటుంది, అర్థం ఇచ్చేటటువంటి ఒక పార్ట్ ఉంటుంది. అదే కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఎండ్ ఉంది కాబట్టి కోఆర్డినేట్ కంజంక్షన్తో కలపబడిన ఇది కాంపౌండ్ అవుతుంది. ఇది మొదటిది ఎస్ అండి, సింపుల్. ఇది వచ్చేసి కాంపౌండ్, ఇది వచ్చేసి సింపుల్, ఇది వచ్చేసి కాంప్లెక్స్ అనమాట. 4 రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక నెక్స్ట్ 69వది మౌస్కి ప్లూరల్ ఫాము రాయమన్నారు. మౌస్కి మైస్ అనమాట. ఇది థర్డ్ క్లాస్లోనో ఉన్నదనమాట. మౌస్కి మైస్ అనేది. డాష్ కెన్ కమ్ టు పార్టీ ఇఫ్ డాష్ వాంట్ టు. కరెక్ట్ ప్రొనౌన్ని రాయమని చెప్పారు. ఇది వచ్చేసి ప్రొనౌన్ టైప్స్లో ఉంటుందన్నమాట. ఇది ఎక్కడి నుంచో ఇచ్చారనుకుంటారు కానీ ప్రొనౌన్ టైప్స్లో ఇచ్చినటువంటిది. డాష్ కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ డాష్ వాంట్ టు. ఎవ్రీబడి కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ హీ వాంట్ టు. తప్పు. ఇక్కడ హీ వచ్చేటట్టయితే ఇక్కడ ఏమొస్తుంది అంటే ఎస్ వస్తుందండి. ఎవ్రీబడి కెన్ కమ్ టు పార్టీ ఇఫ్ హీ వాంట్స్ టు యాక్చువల్గా సెట్ అవ్వదు తెలుగులో మీనింగ్ చూసుకుంటే. బట్ ఈ రావాలంటే గ్రామర్ ప్రకారం చూసుకుంటే వాంట్స్ ఉండాలా, షీ రావాలన్నా వాంట్స్ ఉండాలా, లేదు కదా. ఇప్పుడు దే కానీ యూ కానీ అంటే 50-50% ఛాన్సెస్కి వచ్చేసాం, ఎలిమినేట్ చేసాం ఈ రెండింటిని. ఇప్పుడు ఎనీబడి దే, ఎనీబడి యూ. ఎనీబడి కెన్ కమ్ టు పార్టీ ఇఫ్ దే వాంట్ టు. ఎవరైనా రావచ్చు వాళ్ళు కోరుకుంటే, ఎవరైనా రావచ్చు మీరు కోరుకుంటే. దాని అర్థం ఏంది? ఎవరికి ఇష్టం వచ్చేటట్టు ఎవరు రావాలనుకుంటే వాళ్ళు రావచ్చు, ఎవరు రావాలనుకుంటే వాళ్ళు రావచ్చు, ఎవరు రావాలనుకుంటే మీరు రావచ్చు. అదేంటి? యూ అనేది సరిగ్గా సెట్ అవ్వట్లా. ఎవరు రావాలనుకుంటే వాళ్ళు రావచ్చు, ఇది కరెక్ట్. 3. నెక్స్ట్ చూస్ ద ఫ్రేజల్ వెర్బ్ దట్ మీన్స్ టు రిఫ్యూజ్ ఆర్ రిజెక్ట్ సంథింగ్ సచ్ యాజ్ అన్ ఆఫర్ ఆర్ రిక్వెస్ట్. రిఫ్యూజ్ చేయడం అని పుటప్ అంటే ఏంటి? సెట్ ఇన్, టర్న్ డౌన్, సెట్ అవుట్ ఇవి ఇచ్చారు. జనరల్గా టర్న్ డౌన్ అనేది దీనికి అనమాట. రిఫ్యూజ్ చేయడం లేకపోతే రిజెక్ట్. టర్న్ డౌన్ అంటే నో అని చెప్పేయడం అనమాట. ఈ పుటప్ అంటే ఏంటంటే ఉంచడం, ఏదైనా బోర్డు కానీ అట్లాంటివి ఉంచడం వచ్చింది. సెట్ ఇన్ అంటే స్టార్ట్ అవ్వడం, సెట్ అవుట్ అంటే బయలుదేరడం. ఈ విధంగా అనమాట. సెట్ ఇన్ అంటే స్టార్ట్ చేయడం కానీ ఏదైనా. పుటప్ అంటే ఏంటంటే ఏదైనా ఉంచడం, బోర్డు లాంటిది అట్లాంటిది బయట పెట్టడం అట్లాంటిది. అండ్ సెట్ అవుట్ అంటే మనుషులు బయలుదేరడం. టర్న్ డౌన్ అంటే నో అని చెప్పడం. దీనికి ఆన్సర్ వచ్చేసి టర్న్ డౌన్ అనమాట. ఇక్కడ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అబౌట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. మనకి 4 రకాల సెంటెన్సెస్ ఉన్నాయి. అసర్టివ్, ఇంపరేటివ్, ఇంకా తర్వాత వచ్చేసి ఇంటరాగేటివ్, ఎక్స్క్లమేటరీ అనేసి 4 రకాలు ఉన్నాయి. ఈ 4 రకాల్లో మనం సింపుల్గా చెప్పుకున్నాం. అసర్టివ్ అంటే ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది అనేసి. అండ్ ఇంపరేటివ్ సెంటెన్స్ ఏంటంటే సబ్జెక్ట్ ఉండదు. క్లోజ్ ద డోర్, ప్లీజ్ బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, ఈ విధంగా ఉంటుంది. ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి అడిగారు. దే యూజువల్లీ ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఎమోషన్స్. స్ట్రాంగ్ ఎమోషన్స్ చెప్పేది ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్.
ఇంట్రాగేటివ్ వర్డ్స్ అనే బిగిన్ అయ్యేది దేనికంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్కి బిగిన్ అవుతుంది. దే గివ్ కమాండ్స్, క్లోజ్ ద డోర్, ఇన్స్ట్రక్షన్స్ అంటే పోర్ ద సంథింగ్ ఇన్ సంథింగ్. ఏదైనా కెమిస్ట్రీ ల్యాబ్లో ఉన్నారు, ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి, అట్లా హీట్ ద ప్యాన్, పోర్ ద ఆమ్లెట్, సంథింగ్ లైక్ దట్. అట్లా ఏంటంటే ఏదో ఒకటి పోర్ ద వాటర్ అనో అట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. రిక్వెస్ట్, ప్లీజ్ అనేసి వాడుతున్నావు, ప్లీజ్ గెట్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అనమాట. కమాండ్స్, ఇన్స్ట్రక్షన్స్, రిక్వెస్ట్. దీంట్లో ఏంటంటే యూ అనేది లోపిస్తుంది. యూ అనేది వాడదాం, సబ్జెక్ట్ అనేది కంప్లీట్గా తీసి పడేస్తాం, ఎందుకంటే ఎదుర్కొన్న వ్యక్తే కాబట్టి. దే ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్. అసర్టివ్ సెంటెన్సెస్ 4ది అనమాట. ఇది అసర్టివ్ సెంటెన్సెస్కి, ఇది వచ్చేసి ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్కి, ఇది వచ్చేసి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్కి. ఇంపరేటివ్ సెంటెన్స్ ఏంటంటే కమాండ్స్, ఇన్స్ట్రక్షన్స్, రిక్వెస్ట్. హీ సెడ్ టు మీ లెట్స్ గో హోమ్ టుగెదర్. మార్క్ టెస్ట్ చేసిన వాళ్ళకి తెలిసి ఇది లెట్స్ అని ఎప్పుడైనా వచ్చింది అంటే 2 రకాలుగా వస్తుంది, ప్రపోజ్ కానీ సజెస్టెడ్ అని కానీ. వీటిలో మనం చూస్తే రెండిటికి ఉంది. హీ సెడ్ టు మీ, హీ ప్రపోజ్ టు మీ, దట్ అనేది వస్తుంది. లెటర్స్ అని ఉంది కాబట్టి వి వస్తుంది. ఇక్కడ ప్రపోజ్ అని 2 చోట్ల వచ్చింది, కానీ ఇక్కడ మనకు చూసినట్లయితే మొత్తం ఎగరేసి టు గో హోమ్ టుగెదర్ అని పెట్టడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ప్రపోజ్ టు మీ దట్ వస్తుంది, అండ్ లెటర్స్ కాస్త అజ్ ఉంది కాబట్టి వీ షుడ్ గో హోమ్ టుగెదర్. ఎప్పుడైనా లెటర్స్ వచ్చినప్పుడు షుడ్ అనేది వస్తుంది, అండ్ స్టార్టింగ్లో ప్రపోజ్డ్ కానీ సజెస్టెడ్ కానీ వస్తుంది అని ముందే చెప్పుకున్నాం. అన్నీ ఒకే ఫార్మాట్లో ఇచ్చాడు. టు గో హోమ్ అనేసి, అదిగోండి ఇక్కడ మీరు గమనిస్తే టు గో హోమ్ ఈ కాదు, యాక్చువల్గా లెటర్స్ అని వచ్చినప్పుడు షుడ్ అనేది వీ షుడ్ అట్లా వస్తుంది. లెటర్స్ అజ్ వి యొక్క ఇదన్నమాట, అది వి ప్రొనౌన్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది కాబట్టి వి అనేది రావడం జరుగుతుంది అడిగిన దాన్ని బట్టి. ఇక్కడ మీ కాబట్టి వి వచ్చింది. ఈ సెట్ టు వేరే వచ్చింది అనుకోండి, వేరే థర్డ్ పర్సన్, అప్పుడు దే అనేది రావడం అయితే జరుగుతుంది. సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ డాష్ గాన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బి అనేది అసలు రాదు, సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ బి గాన్ అనేది రాదు. ఈజా, ఆరా, వర్రా అనే దాంట్లో వస్తుంది. ఇక్కడ జనరల్గా మనం చూసినట్లయితే ఇది సింగులర్నే తలపిస్తుంది. సో సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ ఈజ్ గాన్, 1 రైట్ ఆన్సర్. సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ ఈజ్ గాన్ అనేది రావడం అయితే జరుగుతుంది. అంటే కొంచెం ఫ్రూట్ కేక్లో కొంచెం పోయింది, మొత్తానికి ఏదో జరిగి యాక్సిడెంటల్గా పోయింది. బిలాంగింగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి సంబంధించిన వాడు. ఇతన్ని ఏమంటారంటే కాస్మోపాలిటన్ సిటిజన్ అంటారు. ఓకే, కాస్మోపాలిటన్ అంటే ఎవరంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి ఈ వ్యక్తి కావాలా. కాస్మోపాలిటన్ మదర్ తెరీసా గారు. ప్రతి దేశం కూడా రెడీగా ఉంది వాళ్ళ యొక్క దేశ పౌరసత్వం ఇవ్వడానికి. అలాంటి వ్యక్తులు ఐన్స్టీన్. కాస్మోపాలిటన్, బిలాంగింగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద, ప్రపంచంలో ఉన్న నేను భారతీయుడిని, లేకపోతే ఇంకో నేను ఫ్రాన్స్ దేశస్తున్నా అట్లా చెప్పుకున్నాను. కానీ ఈ వ్యక్తికి అన్ని దేశాల వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పౌరసత్వం ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే వీసా ప్రాబ్లం అనేది ఉండకుండా ఏ దేశంలో అయినా దిగడానికి. ఎందుకు ఇస్తారు అంటే మదర్ తెరీసా లాంటి వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. కాస్మోపాలిటన్ అంటారు అలాంటి వ్యక్తిని. నేటివ్ అంటే ఓ ప్రాంతానికి చెందినవాడు అనేసి. ఓమ్ని ప్రెజెంట్ అంటే ఎక్కడైనా ఉండేవాడని, అన్ని చోట్ల ఉండేవాడని. ప్యూరిటన్ అంటే హూ ఈజ్ ప్యూర్ ఎట్ హార్ట్. వీళ్ళు ఏంటంటే పరిశుద్ధులు అని అర్థం యాక్చువల్గా అయితే ప్యూరిటన్స్. కాబట్టి కాస్మోపాలిటన్ అండి రైట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. వీటిలో కరెక్ట్గా ఉండేది జిప్సీస్. యాక్చువల్గా ఇది రాంగ్ అండి. మామూలుగా మనం ఏంటంటే జిప్సీ అంటే సంచార తెగలండి. ఈ జిప్సీస్ ఎక్కడ ఉంటారంటే జస్ట్ సహారా ఎడారుల్లో వాటిలో ఉంటారు. ఇది రైట్ ఆన్సర్, జిప్సీస్. ఇది స్పెల్లింగ్ మనం ముందే తెలుసుకొని ఉండాలి. ద ఫస్ట్ డే ఆఫ్ ద మాన్సూన్ మిస్ట్. ఋతుపవనాలు సంబంధించినటువంటి మంచు, దాన్ని ఏమంటారంటే మాన్సూన్ మిస్ట్నే మీనింగ్ ఏందని అడిగారు. సన్షైన్ అంటే సూర్యకాంతి కాదు, ఫాగ్. ఏం నడుస్తుంది అంటే ఫాగ్ నడుస్తుంది. అంటే ఏంది, పొగమంచు. అంటే అట్లానే వీళ్ళు ఏదైతే సెంట్ ఉంటుందో దానికి కూడా పెట్టుకున్నారు. స్లో అంటే ఏంటంటే మంచుకి పొగమంచుకి చాలా తేడా ఉంటుంది. పొగమంచు మనకు వస్తుంది, చలి దేశాల్లో మంచు కురుస్తుంది. హేజ్ అంటే ఇది ఒక వాన ఏదైతే ఉంటుందో అట్లా ఉంటుందండి. సారీ, ఇది హేజ్ అంటే ఏంటంటే వాన కాదు, కానీ జస్ట్ ఏంటంటే ఎట్లయితే మంచు పడుతుందో దుమ్ము ధూళి ఇదంతా పట్టేసి పొగతో ఏదైనా తగలబెట్టారు, పొగ లేకపోతే దుమ్ము, బాగా దుమ్ము అంతా కూడా
ఎట్లయితే పొగమంచు మనకు కనబడకుండా చేస్తుందో అట్లానే ఈ హేజ్ కూడా చేయడం అయితే జరుగుతుంది. మాన్సూన్ మిస్ట్ వచ్చేస్తే ఫాగ్ అనమాట. నెక్స్ట్, ఐ విల్ టెల్ యూ మోర్, యూ ఆల్వేస్ క్యారీడ్ ఏ బ్యాగ్ విత్ యువర్ బుక్స్ ఇన్ ఇట్ ఆన్ యువర్ సైట్ సీయింగ్ ట్రిప్స్. ఐ విల్ టెల్ యూ మోర్. దీనికి యాంటనిమ్, మోర్కి యాంటనిమ్ ఏముంది? అడిషనల్, ఎక్స్ట్రా, ఫర్దర్. అడిషనల్ అన్నా, ఎక్స్ట్రా అన్నా, ఫర్దర్ అన్నా ఒకటే మీనింగ్. మోర్కి లెస్ అనేది యాంటనిమ్ అవుతుంది. యాంటనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్ అని. ల్యాడ్, విచ్ ఈస్ ఇన్బార్న్ ట్రైట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ప్రపోజ్డ్ బై సైకోలింగ్విస్ట్ ఈజ్ ఏ. ల్యాడ్ అంటే ఏంటంటే అండి, ప్రతి వ్యక్తికి కూడా భాషని నేర్చుకునేటటువంటి ఒక సామర్థ్యం ఆటోమేటిక్గా ఇవ్వబడుతుంది. ఇన్బార్న్ ట్రైట్ ఇది అంటే పుట్టుకతోనే వాళ్ళకి ఆ విధమైన లక్షణం ఉంటుంది అనేసి. అదేంటంటే భాషని నేర్చుకునేటటువంటి, ఎక్వైర్ చేసుకునేటటువంటి డివైజ్ అనేసి. లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజ్ అన్నది. ఓకేనా? ఎక్విజిషన్ అంటే పొందడం, లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజ్, ఇది ల్యాడ్ అనమాట. ఐడెంటిఫై గ్రాఫిక్ మోటార్ స్కిల్స్. మోటార్ స్కిల్స్ అంటే చలన కౌశలాలండి. అంటే కదిపేటటువంటి చేత్తో కానీ కాలుతో కానీ చేయగలిగేది అనమాట. అది మనకి దేంట్లో ఉన్నాయి? గ్రాఫిక్ మోటార్ స్కిల్స్. చూడండి, లిజనింగ్ అనేది మనం చేత్తోనో చేయాల్సిన అవసరం లేదు. లిజనింగ్ ఏదైనా కానీ మనం జనరల్గా అసలు నిద్రపోతా కూడా కొన్నిసార్లు మెలకువగా ఉన్నట్టు జనరల్గా వినేస్తాం, పెద్ద కదలాల్సిన అవసరం లేదు. రైటింగ్ అప్పుడు ఖచ్చితంగా రాయాలి. కాబట్టి మనం చూసుకున్నట్లయితే లిజనింగ్ అన్నీ మనం తీసేస్తే రీడింగ్ అండ్ రైటింగ్ అనేది ఉంటుంది. ఇది ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా ఈ విధంగా గెస్ట్ చేసి మెథడాలజీ అనేది రాయాల్సి ఉంటుందని. ఏదో నాకు తెలియదే, ఇది యాజ్ టీజ్ ఉన్నది కాదు, బుర్ర ఉందా లేదా అనేది మనకి టెక్స్ట్ చేయడం జరుగుతుంది మెథడాలజీ ద్వారా. కాబట్టి కొంచెం ఆలోచించగలగాలి. ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా మనం 50-50కి వచ్చేస్తాం. అక్కడ నుంచి మన ఛాన్సెస్ అనేది పెరుగుతాయి. ఐడెంటిఫై ద కంటెంట్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. కంటెంట్ వర్డ్, స్ట్రక్చరల్ వర్డ్ అని రెండు ఉంటాయండి. స్ట్రక్చరల్ వర్డ్ అంటే అస్థిపంజరం లాంటిదండి. అందరికి అస్థిపంజరం ఒకేలాగా ఉంటుంది. ఎవరు తీసిన అస్థిపంజరం అట్లానే ఉంటుంది. 206 సమయ బుక్కలు ఉంటాయి, అట్లానే ఉంటాయి, రేర్ కేసెస్లో తప్పించి. కానీ కంటెంట్ అనేది డిఫరెంట్ అండి. కంటెంట్ అనేది డిఫరెంట్. దాన్ని బట్టే ఒక మనిషికి ఇంకో మనిషికి మొహం అవన్నీ డిఫరెన్స్ ఉంటాయి కదా సార్, అట్లా అనమాట. కంటెంట్ అంటే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు యాజ్, బిఫోర్, విత్ ఇన్ దేంట్లో చూసినా ఉంటుంది. కానీ బ్రేవ్ అనేది, టిమిడ్ అనేది మార్చారనుకోండి మొత్తం మారిపోయింది. బ్రేవ్ తీసేసి టిమిడ్, ఇప్పుడు యాజ్, బిఫోర్, విత్ ఇన్ వీటిని అన్నిటిని ఉంచి బ్రేవ్, టిమిడ్ అట్లా మార్చుకుంటే మనం మొత్తం మారిపోయింది. కింగ్ ఈజ్ బ్రేవ్ అని రాసి యాజ్, బిఫోర్, విత్ ఇన్ అందులో ఆ యొక్క కథలో ఉంటాయి. యాజ్ ఈజ్ గోయింగ్ అనో, బిఫోర్ ఈజ్ గోయింగ్ అనో, విత్ ఇన్ హీజ్ రీచ్ అనో, ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది. కానీ కంటెంట్ అంటే ఏంటంటే మనిషికి ఎట్లాగైతే ఫేషియల్ డిఫరెన్సెస్ ఉంటాయో ఒక ఎస్సే కానీ ఏదైనా కానీ మార్పు చేయగలిగేది కంటెంట్ మాత్రమే. ఆ ప్రతి ఎస్సేలో మీకు యాజ్ కనబడుతుంది, బిఫోర్ కనబడుతుంది, విత్ ఇన్ కాదు, వాటి వల్ల ఏ ఉపయోగం ఉండదు. కంటెంట్ ఇచ్చేది ఏంటంటే బ్రేవ్ అనే ఇదనమాట. నెక్స్ట్, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎ కాంపోజిషన్ ఈజ్ టు. కాంపోజిషన్ ఎందుకు రాయబడుతుంది? ఈ లక్ష్యం ఏంటి? కమ్యూనికేట్ వన్స్ థాట్స్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే. ఒకళ్ళ ఆలోచనల్ని చాలా ఆర్గనైజ్డ్గా ఒక పద్ధతిలో తెలియజేయడానికి. జిగ్జాగ్ వే అంటే వంకర టింకరగా జరపడానికి. ఎవరైనా వంకర టింకర కథ చెప్పారనుకున్న అర్థం కాకుండా ఫ్లాప్ అయిపోతుంది. ఎక్స్ప్లోర్ ఫొనెటిక్స్. అసలు కాంపోజిషన్కి ఫొనెటిక్స్కి మన సంబంధమే లేదు. ఇంప్రూవ్ వన్స్ హ్యాండ్ రైటింగ్కి కాంపోజిషన్కి నో. ఏం రాయిస్తారు? ఈ హ్యాండ్ రైటింగ్ రావాలంటే 4 రూలో, డబల్ రూలో, తెలుగుకి అయితే డబల్ రూలు, ఇంగ్లీష్కి అయితే 4 రూలు అవి వాడుకుంటారు. కాబట్టి ఆర్గనైజ్డ్ వేలో ఆలోచించడానికి ఇక్కడ మనం బ్రేవ్ అని చెప్పుకున్నాం కదా. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చేసి ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. ద సన్ క్యాట్స్ ఇట్స్ గోల్డెన్ రేస్ ఓవర్ ద ట్రాంక్విల్ మీడో వేర్ బటర్ఫ్లైస్ డాన్స్డ్ అమంగ్ వైల్డ్ ఫ్లవర్స్. ఏ జెంటిల్ బ్రీజ్ విస్పర్డ్ త్రూ ద ట్రీస్ క్యారింగ్ విత్ ఇట్ స్వీట్ స్వెంట్ ఆఫ్ honeysuckle. In this peaceful oasis, time seemed to stand still, inviting weary souls to find a solace in nature's embrace. కరెక్ట్ స్టేట్మెంట్ దీని ఆధారంగా రాయమన్నారని. యాక్చువల్గా మనం చూసుకున్నట్లయితే
మనం జాగ్రత్తగా గమనిద్దాం. మీడో వాజ్ బజ్లింగ్ విత్ యాక్టివిటీ యాజ్ వేరియస్ యానిమల్స్ రోమ్డ్ అరౌండ్. అన్ని రకాల జంతువులు ఉన్నాయని చెప్పారు. నాకైతే ఇక్కడ ఏ జంతువు కనబడలా. పచ్చిక బయలు అన్నాడు. బటర్ఫ్లైస్ డ్యాన్స్, ఓకే, బటర్ఫ్లైస్ అనేవి ఉన్నాయి. యాజ్ వేరియస్ యానిమల్స్ అన్నాడు. ఇక్కడ యానిమల్స్ అయితే ఏం కనబడ. హనీసకిల్ అంటే పుష్పాలు, ఓకే. ఇది ఇక్కడైతే నాకు ఈ వేరియస్ యానిమల్స్ అనేది నాకు కనబడలేదు. బటర్ఫ్లైస్ ఇన్ ద మీడో వర్ స్టిల్ అండ్ రెస్టింగ్ ఆన్ ద ఫ్లవర్స్. ఇక్కడ మనం చూద్దాం. బటర్ఫ్లైస్ డ్యాన్స్ ఏమంగా, కానీ ఇక్కడ ఏంది స్టిల్ అంటున్నాడు. బటర్ఫ్లైస్ స్టిల్ అంటే మెలకుండా ఉన్నాయి, కానీ ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నాయి అని చెప్పి. బ్రీజ్ ఇన్ ద మీడో వాజ్ హార్ష్ అండ్ అన్సెట్లింగ్. బ్రీజ్, జెంటిల్ బ్రీజ్ విస్పర్డ్ త్రూ ద ట్రీస్ క్యారింగ్ విత్ స్వీట్ స్వెంట్ ఆఫ్ హానీసకిల్స్. తర్వాత మీడో వాజ్ డివైడ్ ఆఫ్ ఎనీ ప్లాంట్ లైఫ్. ప్లాంట్ ఉన్నాయని చెప్తున్నాడు కదా. ఈ జెంటిల్ బ్రీజ్ విస్పర్డ్ త్రూ ట్రీస్, అదిగోండి ట్రీస్ ఉన్నాయంటే ప్లాంట్ లైఫ్ లేదంటాడు ఇన్ని. కాబట్టి డివైడ్ ఆఫ్ ద మీడో వాజ్ మీడో ట్రాంక్విల్ మీడో, వైల్డ్ ఫ్లవర్స్ ఉన్నాయి లేవని చెప్తున్నాడు. ఈ టోటల్గా ఏంటంటే ఇక్కడ మనకి బ్రీజ్ కూడా హార్ష్ అని అన్నాడు, ఇక్కడేమో చెట్లు లేవు అది అన్నాడు. మీడో వాజ్ డివైడ్ ఆఫ్ ఎనీ ప్లాంట్ లైఫ్ అన్నాడు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వైల్డ్ ఫ్లవర్స్ ఉన్నాయి అంటున్నారు కదా. వైల్డ్ ఫ్లవర్స్ ఉన్నాయంటే ప్లాంట్స్ ఉన్నట్టే. ఇక్కడ బ్రీజ్ అనేది ఎట్లా ఉంది, జెంటిల్ బ్రీజ్ ఉంది. మరి ఇక్కడేమో హార్ష్ అంటున్నాడు. బ్రీజ్ ఇన్ ద మీడో వాజ్ హార్ష్ అంటున్నాడు. బటర్ఫ్లైస్ ఇన్ ద మీడో స్టిల్ అండ్, ఇది కరెక్ట్ కాదు. బటర్ఫ్లైస్ ఇన్ ద మీడో వర్ స్టిల్ అండ్ రెస్టింగ్ ఆన్ ద ఫ్లవర్స్ అంటున్నాడు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే బటర్ఫ్లైస్ డాన్స్డ్, ఎక్కడున్నాయి, కమ్మునేమో లేవు కదా, డ్యాన్స్ చేస్తున్నాయి. రెస్టింగ్లో లేవు, డ్యాన్స్ చేస్తున్నాయి. అదిగోండి డ్యాన్స్ రిమార్క్. మీడో వాజ్ బజ్లింగ్ విత్ యాక్టివ్ వేరియస్ యానిమల్స్ ఎక్కడ ఉన్నాయి, ఒకే ఒక వాటి గురించి చెప్పారు. అవి కూడా బటర్ఫ్లైస్ గురించి చెప్పారు. సో టోటల్గా నాకు తెలిసి వీటిలో ఏదీ లేదు. ఎనీహౌ ఏదైనా ఒకటి మార్క్ అనేది యాడ్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. దీనికి 83కి అయితే జనరల్గా అయితే ఏం లేవు ఇందులో. ఇక్కడ వేరియస్ యానిమల్స్ ఏమైతే లేవు, బటర్ఫ్లైస్ ఉన్నాయి, ఇంకేం లేదు. తర్వాత వచ్చేసి బటర్ఫ్లైస్ ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు, అదిగోండి డ్యాన్స్, బటర్ఫ్లైస్ డ్యాన్స్డ్. ఇక్కడేమో స్టిల్ అన్నాడు. ఇక్కడ బ్రీజ్ ఏమో జెంటిల్ బ్రీజ్ అయితే హార్ష్ అంటున్నాడు, వ్యతిరేకం. ప్లాంట్ లైఫ్ ఉంటే లేదంటున్నాడు. టోటల్లీ నాకు తెలిసి ఇది యాడ్ స్కోర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి 83 అనేది. ఇక 84 వెళ్దాం. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. ఇక్కడ మనకి ఇంకేమైనా ఇచ్చారో, కరెక్ట్ స్టేట్మెంటేగా. ద మీడో వాజ్ నాయిసీ విత్ చిర్పింగ్ ఆఫ్ బర్డ్స్. సేమ్ అండి, ఇదే ఇచ్చారు. చిర్పింగ్ ఆఫ్ బర్డ్స్ ఎక్కడ ఉన్నాయి అసలు లేదు. బ్రీజ్ క్యారీస్ ద సెంట్ ఆఫ్ రోజెస్. సెంట్ ఆఫ్ హనీసకిల్స్ కదా, రోజెస్ కాదు. టైమ్ సీమ్ టు పాస్ క్విక్లీ ఇన్ ద మీడో, అలా ఏం లేదు. టైమ్ సీమ్ టు స్టాండ్ స్టిల్, టైము ఆగిపోతుంది అన్నాడు, క్విక్లీ కాదు. మీడో వాజ్ సరౌండెడ్ బై టాల్ బిల్డింగ్స్, అసలు అది లేదు కదా. ట్రాంక్విల్ మీడో, ద సన్ క్యాస్ ట్రాంక్విల్ మీడో వేర్ బటర్ఫ్లైస్ డాన్స్ అమంగ్ ద వైల్డ్ ఫ్లవర్స్. ఏ జెంటిల్ బ్రీజ్ విస్పర్డ్ త్రూ ద ట్రీస్ క్యారింగ్ ఇట్ విత్ దర్ స్వీట్ సెంట్ ఆఫ్ హనీసకిల్ అండ్ పీస్. టైమ్ సీమ్ టు ఇన్వైటింగ్ weary souls to find solace in snatch embrace. టాల్ బిల్డింగ్స్ యొక్క ఎక్కడా కూడా లేవు. కొద్దిగా ఉంటే గింటే 2 అనేది రైట్ అవుతుంది. అది కూడా కొంచెం నాకు రాంగ్ అనిపిస్తుంది. కారణం ఏంటంటే హనీసకిల్స్ అన్నాడు, రోజులు వేరు, హనీసకిల్స్ వేరు. మరి అదేమన్నా జాతికి సంబంధించింది అయితే సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ ద టీచర్ ఈజ్ నాట్ ఇమాజినేటివ్ బైలింగ్వల్ మెథడ్ అండ్ సీన్. చూడండి, బైలింగ్వల్ మెథడ్ అనేది ఏం మెథడ్ అంటే, బైలింగ్వల్ మెథడ్ వచ్చేసి జనరల్గా స్టూడెంట్ మాతృభాషలో ఎక్కడైనా అర్థం కాకపోతే, సపోజ్ క్యాట్ అన్నారు అనుకోండి, క్యాట్ అంటే ఏంటి అని అనుకోండి, పిల్లి బావ్ అనేసి అంతవరకే చెప్తారు, మిగతాది ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు టీచర్ గనక ఆ బైలింగ్వల్ మెథడ్ని సరిగా వాడకపోతే దేనిగా తయారవుతుంది అని అడిగారు. చూడండి, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్గా తయారవుతుంది. ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఏంటంటే, జనరల్గా ముందు ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో ఇంగ్లీష్ నేర్పించే వాళ్ళు ఏం చేస్తారంటే గ్రామర్ని బోధించడం మొదలు పెడతారు. ఎలా మొదలు పెడతారు? నౌన్, నామవాచకము. మనందరం చేసేది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడే, ఏదైనా గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడే. ఏం చేస్తాం, ఇంగ్లీష్లో ఉన్న గ్రామర్ని రాస్తాం, పక్కనే తెలుగు కూడా
తెలుగు గ్రామర్ని పోల్చి చూపించి నేర్పిస్తారు. ఇది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనమాట. ఈ మెథడ్లో అంతా ట్రాన్స్లేషనే జరుగుతుంది. నిజంగా చెప్పాలి అంటే 99% ఆఫ్ ద స్కూల్స్ ఇదే మెథడ్ని ఫాలో అవుతాయి. ఎందుకంటే పిల్లవాడికి సులభంగా అర్థమవుతుంది. బైలింగ్వల్ మెథడ్ ఏంటంటే డైరెక్ట్ మెథడ్ అనమాట. డైరెక్ట్ మెథడ్ ఏంది? క్యాట్ అన్నారనుకోండి, మీరు అస్సలు చెప్పరు, ఏం చెప్పరు. పిల్లి బొమ్మ చూపిస్తారు డైరెక్ట్ మెథడ్లో. పిల్లి బొమ్మను చూపిస్తారు, లేకపోతే డైరెక్ట్ పిల్లినే తీసుకొస్తారు. అంతే తప్ప మీరు తెలుగు పదాన్ని ఒక్కటి కూడా వాడరు, నిషేధం, చంపేస్తారు మిమ్మల్ని. డైరెక్ట్ మెథడ్ అంటే అది. ఈ డైరెక్ట్ మెథడ్ని కొద్దిగా మాడిఫై చేసి పిల్లవాడికి ప్రతిదీ చెప్పలేం కదా. బ్యూటీ అంటే యాడ పట్టుకొస్తావు? బ్యూటీ అన్నారనుకోండి, యాడ్ నుంచి తీసుకొస్తావు బ్యూటీని? సెలూన్కి వెళ్ళో లేకపోతే యాడ బ్యూటీ పార్లర్లోకి వెళ్ళి బ్యూటీని పట్టుకొస్తారా? కుదరదు కదా. అప్పుడు ఏం చేస్తారు అని అడిగారు. సరే ఇదంతా ఎందుకు, అందము అని చెప్పండి. ఆ డైరెక్ట్ మెథడే కొంచెం ఏమైంది, కొంచెం తెలుగు పదాలు రావడంతో బైలింగ్వల్ మెథడ్ అయ్యింది. మాతృభాషని వాడతారనమాట బైలింగ్వల్ మెథడ్లో. డైరెక్ట్ మెథడ్కి కొంచెం కిందికి ఓ స్టెప్ దిగడం. ఈ బైలింగ్వల్ మెథడ్ని కనుక టోటల్ అన్నీ చెప్పేస్తుంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అయిపోతుంది. ఇదండి ఇది. కాబట్టి బైలింగ్వల్ మెథడ్ కనుక సరిగ్గా వాడకపోతే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అవుతుంది. సైలెంట్ వే వాజ్ ఇంట్రడ్యూస్ బై ఈ గెటెగ్నో, ఈ వ్యక్తి ద్వారా ఇంట్రడ్యూస్ అయితే అయింది. ఐ విల్ వాక్ డాష్ ద సూపర్ మార్కెట్, 2 up to, half off, up to, due to. 2 up toలు అసలు హాఫ్లు లేవు, ఎక్కడ వాడడం అనేది లేదండి. అప్ టు, ఐ విల్ వాక్ అప్ టు ద సూపర్ మార్కెట్ అంటే నేను సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను అని నడిచేస్తా. డ్యూ టు అంటే ఆ కారణాన అని అర్థం. నౌన్ క్లాజ్ రీప్లేసెస్ డాష్ ఇన్ ఏ సెంటెన్స్. ఇండివిజువల్ నౌన్స్, కాంపౌండ్ అడ్జెక్టివ్స్, కాంపౌండ్ ప్రిపోజిషన్స్, రిలేటివ్ ప్రొనౌన్స్. చూడండి, నౌన్ క్లాజెస్ దేన్ని రీప్లేస్ చేస్తాయి? రీప్లేస్ డాష్ దేన్ని అంటే ఇండివిజువల్ నౌన్స్ని రీప్లేస్ చేయొచ్చు. సింపుల్ అండి. ఒక చోట నౌన్ ఉంది, సింపుల్ నౌను, దాన్ని ఒక నౌన్ క్లాజ్ చేత రీప్లేస్ చేయొచ్చు. ఎట్లా అంటే 1 word సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి. సపోజ్ ఒక చిన్న పదం బదులు ఒక పెద్ద పదాన్ని పెట్టవచ్చు, ఒక పెద్ద పదం బదులు చిన్న పదాన్ని పెట్టేసేయచ్చు. అట్లానే నౌన్ ప్లేస్లో నౌన్ క్లాజెస్ రావచ్చు. నౌన్ క్లాజెస్ని తీసేసి మనం నౌన్ని ప్లేస్ చేస్తే అర్థం అనేది రావడం అయితే జరుగుతుంది. అది ఇండివిజువల్ నౌన్స్ని రీప్లేస్ చేయొచ్చు అనమాట నౌన్ క్లాజ్లో. యు ఆట్ టు అపాలజైజ్, నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే. ఆట్ టు అనేది ఏంటి? పాస్ట్ హ్యాబిటా? కాదు. పాస్ట్ హ్యాబిట్ అయితే యూజ్డ్ టు అనేది వాడతాం. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ క్లాజులు ఉంటాయి చూసారా, అట్లా వస్తాయి. ఇదైతే అది, అదైతే ఇది అనేసి. మోరల్ ఆబ్లిగేషన్ అవుతుందండి ఆట్ టు అనేది. నువ్వు చెప్పాలి. మోరల్ ఆబ్లిగేషన్ అవుతుంది ఆట్ టు ఖచ్చితంగా. ఫ్యూచర్ ఇంటెన్షన్ అంటే విల్లు షల్తో వాడేస్తాం. ఇది మోరల్ ఆబ్లిగేషన్ అవుతుంది. థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెలెక్ట్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. హీ ఈజ్ ఏ డాక్టర్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అతను ఒక డాక్టర్. ద ఆర్టికల్ షుడ్ బి ఒమిటెడ్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏ అనేది వాడకూడదు అంటున్నారు. జనరల్గా డాక్టర్ అనే వృత్తి పక్కన మనం ఆర్టికల్స్ వాడకూడదని, జనరల్గా వాడకూడదు. కానీ అతను ఒక పని చేస్తున్నాడు అని చెప్పే ఉద్దేశంలో వాడచ్చు. కాబట్టి యాక్చువల్గా అయితే ప్రొఫెషన్స్ ముందు ఆర్టికల్స్ పెట్టకూడదు, అదే చెప్తున్నాడు. కానీ ప్రత్యేక సందర్భం ఏంటంటే అతను రిపేర్ చేసుకునే వ్యక్తి, అతను డాక్టరు, అతను లాయర్ అనే వృత్తి గురించి చెప్పేటప్పుడు వాడతాం. ద ఆర్టికల్ షుడ్ బి ద, కానే కాదు, ఒక డాక్టర్ అని చెప్తాం. ఇక్కడ ద డాక్టర్, ద ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ కరెక్ట్. ఇక్కడ అయితే ఆర్టికల్ అనేది కరెక్ట్గా యూజ్ చేయబడిందండి. అండ్ యాన్ వాడాలి. యాన్ ఎప్పుడు వాడాలి? ఇక్కడ డి బదులు ఏఈఐఓయు ఉండి ఆ నుంచి అమ్మ వరకు ఉన్న ఏవైతే స్వరాలు ఉన్నాయో అవి పలుకుతున్నప్పుడు అప్పుడు మాత్రమే యాన్ వాడాలి. కాబట్టి ఇక్కడ ఆర్టికల్ కరెక్ట్గా వాడబడింది. ఇదండి ఇంగ్లీష్కి సంబంధించి ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్. ఏమన్నా డౌట్లు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. థ్యాంక్స్ ఎ లాట్.